అందరికీ నమస్కారం. నేను మీ మైలిపల్లి ప్రమోద్. రీసెంట్గా భీమిలి ప్రాంతాన్ని 2 వార్డుల కింద విభజించడం జరిగింది. ఆ విభజన ఏ విధంగా జరిగిందంటే, ఏదో చిన్నపిల్లడికి భీమిలి మ్యాప్ ఇచ్చి దీని మీద పిచ్చి గీతలు గీరా నాయనా అంటే పిచ్చి గీతలు గీసినట్టుగా సగ భాగాన్ని 3వ వార్డులో, సగ భాగాన్ని 4వ వార్డులో విభజించి ఎట్టే కాని స్థితిలో భీమిలిని వదిలేశారని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న సౌమ్యగిరిని 2 భాగాలుగా చేస్తూ ఒక భాగాన్ని ఒక వార్డులో, ఇంకో భాగాన్ని ఇంకొక వార్డులో, గంట స్తంభాన్ని ఒక వార్డులో, లైట్ హౌస్ ఇంకొక వార్డులో, మన భీమిలి బస్ స్టాండ్ని 2 భాగాలుగా చేస్తూ సగ భాగాన్ని ఒక వార్డులో, మిగతా భాగాన్ని ఇంకొక వార్డులో, గవర్నమెంట్ హై స్కూల్ ఒక వార్డులో, గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకొక వార్డులో, పోర్ట్ బిల్డింగ్ని ఒక వార్డులో, అదే పోర్టుకు సంబంధించిన ఫ్లాగ్ పోస్ట్ ఒక వార్డులో, మున్సిపల్ ఆఫీస్ ఒక వార్డులో, మండల ఆఫీస్ ఇంకొక వార్డులో, బీచ్ దగ్గర ఉన్న డచ్ సెమిటరీస్ ఏమో ఒక వార్డులో, కుమరపాలెంలో ఉన్న డచ్ సెమిటరీస్ ఏమో ఇంకొక వార్డులో, కాయగూరల మార్కెట్ ఒక వార్డులో, చేపలు అమ్ముకునే మార్కెట్ ఏమో ఇంకొక వార్డులో, తీర ప్రాంతంలో మత్స్యకారులందరూ నివసిస్తున్న ఇల్లులో ఒక ప్రాంతంలో, వాళ్ళు బోట్లు కట్టుకొని వలలు పట్టుకునే ప్రాంతం ఇంకొక వార్డులో విభజిస్తూ హెరిటేజ్ వార్డుని 2 ముక్కలుగా విభజించేసి చారిత్రాత్మక తప్పిదం అధికారులు చేశారు. ఎవరో పిచ్చి గీతలు గీస్తే ఏర్పడిన ప్రాంతం కాదు మన భీమిలి. సహజ సిద్ధమైన హద్దులతో తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన ఎర్రమట్టి దిబ్బలు, పడమడ తూర్పు కనుమలు, ఉత్తరాన గోస్తని నది, ఈశాన్యంలో గోస్తని సాగర సంగమం. ఈ హద్దుల మధ్యస్థన సహజ సిద్ధమైన ప్రాంతంగా ఏర్పడింది మన భీమిలి. ఇతిహాస పురాణాల్లో త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో ప్రస్తావన నుంచి బౌద్ధ ధర్మ ప్రభావం వరకు, కళింగ సామ్రాజ్యం నుంచి విజయనగర మహాసామ్రాజ్యం వరకు, డచ్ మరియు బ్రిటిష్ పరిపాలన ఆనవాళ్ళ నుంచి స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తి వరకు ప్రతి అణువణువులోని భీమిలికి ఘనమైన చరిత్ర ఉంది. అలాంటి చరిత్రను కనుమరుగయ్యే విధంగా అధికారులు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విధంగా విభజించారు ఏంటని చెప్పి అధికారులను ప్రశ్నిస్తే, ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్ ఆఫ్ వార్డ్స్ రూల్స్ ప్రకారంగా జనాభా ప్రాతిపదికన విభజించామని చెప్పి తెలివిగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అదే డీలిమిటేషన్ ఆఫ్ వార్డ్స్ రూల్స్లో జీవో నెంబర్ 570లో హెరిటేజ్ వార్డులను ఇష్టానుసారంగా విభజించకూడదని కూడా ఉంది. జోగ్రాఫికల్ కంటిన్యూటీ అంటే భౌగోళికంగా నిరంతరాయంగా వార్డు అనేది కొనసాగాలి, సహజ సిద్ధమైన హద్దుల మధ్యలోనే వార్డు అనేది ఏర్పాటు చేయాలని క్లియర్ కట్గా రూల్స్ ఉన్నప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టి మీకు కావాల్సిన ఒక జనాభా ప్రాతిపదికనే వార్డుని ఇష్టానుసారంగా విభజించేశారు. హెరిటేజ్ వార్డుని ఇంతకు ముందులాగే ఉంచుతూ దీన్ని మరింత అభివృద్ధి చేసి యువతకు, అదేవిధంగా టూరిజంకు పెద్దపీట వేయాలని చెప్పి అధికారుల్ని, నాయకుల్ని కోరుకుంటున్నాను.